ఆగస్టు 12 యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. ప్రతి ఉపమానంలోని సాధారణ పాఠం గమనించాల్సిన ముఖ్య విషయం. వాటి నుండి అర్థాన్ని వెలికి తీయడానికి చిన్న విషయాలను విపరీతంగా నొక్కి బాధించవద్దు. ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా క్రైస్తవులు చేసిన పొరపాట్లు కొన్నో లేక చిన్నవో కావు. క్రీస్తుకు మరియు విశ్వాసులకు మధ్య ఉన్న ఐక్యత చాలా అన్యోన్యమని ఈ వచనాల నుండి మనం నేర్చుకోవాలి. ఆయన ద్రాక్షవల్లి, వారు తీగెలు. ద్రాక్షవల్లి తీగ మరియు ముఖ్యమైన కాండం మధ్య ఉన్న ఐక్యత ఊహించినంత అన్యోన్యంగా ఉంటుంది. ఇది తీగ యొక్క జీవం, బలం, సత్తువ, సౌందర్యం, ఫలభరితత్వం యొక్క మొత్తం రహస్యం. తల్లి కాండం నుండి వేరైతే దానికి సొంత జీవం ఉండదు. కాండం నుండి ప్రవహించే సారం, రసం దాని ఆకులు, మొగ్గలు, పువ్వులు, ఫలాలన్నిటికీ మూలం మరియు పోషక శక్తి. కాండం నుండి కత్తిరించబడితే అది త్వరలోనే వాడిపోయి చనిపోతుంది. అదేవిధంగా క్రీస్తుకు మరియు విశ్వాసులకు మధ్య ఐక్యత ఎంతో అన్యోన్యం, ఎంతో వాస్తవం. విశ్వాసులు తమలో తాము జీవాన్ని, బలాన్ని, ఆత్మీయ శక్తిని కలిగి ఉండలేరు. వారు కలిగి ఉన్నదంతా క్రీస్తు నుండి వచ్చినదే. వారు ఎలా ఉన్నారో, ఎలా అనుభవిస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్నీ వారు యేసు నుండి నిరంతరం పొందుతున్న కృప, సహాయం మరియు సామర్థ్యం యొక్క సరఫరా వల్ల మాత్రమే. విశ్వాసంతో ప్రభువుతో మమేకమై పరిశుద్ధాత్మతో మర్మ సంబంధమైన సంగమంలో ఐక్యమై వారు నిలబడి నడుస్తూ క్రైస్తవ పందాన్ని పరుగెడతారు. కానీ వారిలోని ప్రతి రవ్వంత మంచితనం కూడా వారి ఆత్మీయ శిరస్సైన క్రీస్తు నుండే తీసుకోబడుతుంది. మన ముందున్న ఈ తలంపు ఆదరించేది, ఆదేశించేది. విశ్వాసులు తమ సొంత రక్షణ విషయంలో నిరాశపడి వారెన్నడూ పరలోకం చేరరని భావించడానికి అవకాశం లేదు. వారు తమకు తామే మరియు తమ సొంత శక్తికే వదిలేయబడలేదని వారు గమనించాలి. వారి వేరు క్రీస్తే. వేరులో ఉన్నదంతా తీగల ప్రయోజనం కోసమే. ఆయన జీవిస్తున్నాడు గనుక వారు కూడా జీవిస్తారు. విశ్వాసుల నిలకడను, పట్టుదలను చూసి లోకస్తులు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వారు తమ మట్టుకైతే బలహీనులైనా వారి వేరు పరలోకంలో ఉంది కనుక అది ఎన్నడూ చనిపోదు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో పౌలు సెలవిచ్చాడు ధ్యానం కోసం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం.